వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని సీజనల్ వ్యాధులకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి అన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట బూంపల్లి మండలం కాజీపూర్ గ్రామంలో అధికారులతో కలిసి డిపిఓ పర్యటించారు. వర్షపు నీరు, మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలు ఎక్కువై డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు వచ్చే అవకాశాలుంటాయన్నారు. దోమలను నివారించడానికి మందులను పిచికారీ చేయాలని మండల పంచాయతీ అధికారులకు ఆమె సూచించారు. పంచాయతీ కార్యదర్శులు ఎప్పుడు అందుబాటులో ఉండి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఒక ముగ్గురికి మాత్రము జ్వరము నయం అయిపోయింది, అక్కడ రికవరీ అయ్యి ఇంట్లో ఉన్నారు. సో ఈ విలేజ్లో మొత్తం కూడా 600 హౌసెస్ వరకు ఉన్నాయి. 600 హౌసెస్ కూడా విజిట్ చేస్తాము, జ్వరాల యొక్క పరిస్థితి తెలుసుకుంటాము. ఈ ప్రత్యేకమైన పారిశుద్ధ్య కార్యక్రమం అనేది టేకప్ చేస్తాము. ఎలాంటి శానిటేషన్లో లోపం లేకుండా ఈ దాదాపు ఒక 2 days 2 రోజుల పరిధిలో మొత్తం శానిటేషన్ అనేది క్లియర్ చేస్తాము. చేసేసి ప్రజల్లో అవగాహన కల్పించుకుంటూ కాచి చల్లాల్సిన నీళ్ళు ప్రజలు కూడా ఇప్పుడు వస్తున్న సీజన్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రజలు కూడా పరిశుభ్రతను పాటించాలి. ఈ పరిశుభ్రతలో భాగంగా ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రం చేసుకోవాలి. వేస్ట్ ఉన్న వస్తువులన్నింటినీ కూడా తొలగించేసి గ్రామ పంచాయతీ ట్రాక్టర్కి ఇవ్వాలి. ఆ తర్వాత మా ఫాగింగ్ యాక్టివిటీ కూడా ఈరోజు రేపు 2 రోజులు మేము ఫాగింగ్ యాక్టివిటీ కూడా చేసి దోమలను నివారించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు పిచికారీ అనేది కూడా చేస్తున్నాం. మెలాథిన్ అనే దాంతో కూడా మేము పిచికారీ చేస్తున్నాము. సో దీనివల్ల కూడా దోమలు అనేది వృద్ధి చెందకుండా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అంటే వాళ్ళ యొక్క పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో జ్వరాలు రావు. గ్రామ పంచాయతీ నుంచి కూడా అన్ని యాక్టివిటీస్ పారిశుద్ధ్య కార్యక్రమాలు అనేది చేయడం జరుగుతుంది.